హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కే క్రియేటర్ 1 2. సో ఈరోజు సెప్టెంబర్ 7th, ఈరోజు వినాయకుని ఆగమనం. ప్రతి ఒక్కరు అంటే ఏ గల్లీ చూసినా ఈ రోజు నుంచి 9 రోజులు మొత్తం మోగిపోద్ది. అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వినాయక చవితి గురించి ఎంతోమంది తెలుసు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, చిన్న ఫన్నీ వీడియోస్ ఇవి. సో ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నమ్ముతున్నాను. కుదిరితే ఈ సోదంతా చెప్పినందుకు ఒక సబ్స్క్రైబ్ కొట్టు, అండ్ వీడియో నచ్చితేనే లైక్ కొట్టు, ఎక్కడ నచ్చితే అక్కడ కొట్టు, కామెంట్ మాత్రం పెట్టు. కామెంట్ మాత్రం పెట్టు, సరేనా? స్టార్ట్ చేద్దాం. సో అడుగుదాం అందరినీ. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. హాయ్ బ్రో, మీ పేరు? వెంకటరమణ. సో వినాయక చవితి అనగానే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? లడ్డు అండి. ఏంటి? లడ్డు అండి. లడ్డు కావాలా నాయనా? వినాయకుని లడ్డు. సో మీకు వినాయకుని చరిత్ర తెలుసా? చరిత్ర అంటే కొంచెం అంతగా తెలియదు, కానీ కొంచెం అందరు బాగా జరుపుకుంటారు ఘనంగా. అంటే మీరు చిన్నప్పుడు అందరు కలిసి ఒక విగ్రహం పెట్టుకునేటోళ్ళు. సో ఇప్పుడు అంటే ఇంటింటికి ఒక విగ్రహం అన్నట్టున్నది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? అంటే వినాయకుడు లీలలు తెలిసి మరి అట్లా బాగా జరుపుకోవడానికి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. నాకు అర్థం కాలేదు సార్. వినాయకుడు లీలలు తెలిసి మరి అట్లా బాగా జరుపుకోవడానికి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. బ్రో భయపడతాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బ్రో, మీ పేరు? చందు. నీ పేరు బ్రో? రాజేష్. సో ఈరోజు వినాయక చవితి కదా. సో వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? పూజలు. మీకు? పునస్కారాలు. మీకు? పునస్కారాలు. మీకు? పునస్కారాలు. ఓకే, మీకు అంటే వినాయకుని గురించి తెలుసా? తెలుసు. వినాయకుడు ఎవరు? గణేశుడు. ఏంటి మమ్మీ ఎవడీడు? గణేశుడు. మీకు? వినాయకుడు అంటే దేవుడు. ఓకే, నైస్. మీకు వినాయకుని చరిత్ర తెలుసా? హిస్టరీ తెలుసు, చెప్పు. ప్రతి శతకిస్తారు గణేశుడికి. ఓకే, అంటే ఇప్పుడు వినాయకుడి తండ్రి ఉంటాడు కదా, ఆయన ఎవరు? ఇదంతా చెప్పిన శివుడు. పక్క అంటే రామ్సు. పక్క. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ బ్రో. వినాయక చవితి అనగానే నీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది? క్షీరప్రసాదం బ్రో. క్షీరప్రసాదం. ప్రసాదం. సో ప్రసాదం అని కాకుండా అంటే వినాయక చవితి అన్నట్టు నీకు ఇంకేం గుర్తుకొస్తాయి? అన్నదానం. అసలు వినాయకుడు అంటే ఎవరు పుత్రుడు అదన్నా తెలుసా కనీసం? శివుడు పుత్రుడు. బతికించారు. సో నెక్స్ట్ వాళ్ళని అడుగుదాం. థ్యాంక్ యూ బ్రో. నీళ్ళంటలు ఉండాలి. బ్రో, మీ పేరు? రఘు. సో ఈరోజు వినాయక చవితి కదా బ్రో. సో వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి మీకు? పూజ. ఇంకా? పూజ. సరే, ఓకే, వదిలేయండి. అండ్ ఇప్పుడు వినాయక చవితి అంటే ప్రతి ఒక్క వాడలో పెడతారు. అప్పట్లో అంటే పాత రోజులు ఎట్లున్నాయంటే అందరు కలిసి ఒక దేవుని పెట్టేటోళ్ళు. ఇప్పుడు వాడకు దేవుడు అయిపోతారు. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక్క దగ్గర పెట్టుకుంటే మంచిదా, ఎవరి దగ్గర వాళ్ళు పెట్టుకుంటే మంచిదా? ఒక్క దగ్గర పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే అందరు కలిసి ఉంటారు కదా. అండ్ డిఫరెన్స్ వస్తే బాగా మంచిగా ఉండేది, భేద అభిప్రాయాలు వస్తాయి. సో మీకు చిన్నప్పుడు మంచిగా ఉందా, పెద్ద అయిన తర్వాత మంచిగా ఉందా? అంటే చిన్నప్పుడే బాగుండే. చిన్నప్పుడు అంటే మట్టి తీసుకొచ్చి చేసేది. మట్టి తీసుకొచ్చి మట్టితోనే విగ్రహం చేసేది కదా, అప్పుడు బాగుండే. ఇప్పుడు ఏమో అంతా ఏం అనిపించట్లేదు బాగా. అప్పుడు బాగా అనిపించింది. హాయ్ మేడం, మీ పేరు? మీ పేరు మేడం? శిరీష. సో ఈరోజు వినాయక చవితి కదా మేడం. వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి మీకు? వినాయకుడు పాలవెల్లి. మేడం మరి మీకు? ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ గుర్తొచ్చేది వినాయకుడు. సో మీకు అంటే వినాయకుడు ఎవరు కొడుకు అనేది తెలుసా? శివుడు కొడుకు.
ఓకే పార్వతి చేస్తుంది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ ఒకసారి వ్యూవర్స్కి హ్యాపీ వినాయక చవితి అని చెప్పండి. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి అందరికీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.